ఏవి న్యూస్ శ్రీనివాస్తో మాట్లాడుతున్నాను. ఈరోజు ఉదయం ఇక్కడ ఇంటికన్నే కేసముద్రం మధ్యలో ప్రమాదం జరిగింది. మన అరుణప్రభ రిపోర్టరు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతను ఇక్కడే అందుబాటులో ఉండడని, ఈ విషయం ఏ విధంగా జరిగిందనేది అతని మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు శ్రీరాములు. నేను వరంగల్ జిల్లా కేసన మండలంలో రిపోర్టర్గా చేస్తున్నాను. అయితే ఇక్కడ మార్నింగ్ నేను 8-8:30 ప్రాంతాన ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జి అనమాట. అది రజాకారులు అప్పుడు కట్టిండ్రు. అయితే ఆ కట్టడాలు ఎలా కట్టారు, దాన్ని ఎలా చేస్తున్నారు అనేది భాగంలో ఇక్కడికి వచ్చి నేను తీస్తుండగా శాతవాహన వెళ్తున్న క్రమంలో అదే ట్రైన్లో మా స్నేహితుడు వెళ్తున్నాడు. అతను అందులో కూర్చున్న ఒక అబ్బాయి ప్రమాదవశాత్తు జారిపడగానే వెంటనే నాకు ఫోన్ చేశాడు. అంటే అతడు కింద పడిపోవడానికి గల కారణాలు ఏమిటి? అంటే అతను కింద పడిపోవడానికి కారణాలు అంటూ ఏం లేదు. తను మొబైల్తో పాటు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి బండి స్లో పోవడంతో ఏం జరుగుతుందని చూడుతూ అలానే మొక్కి కింద పడ్డాడు అనేసి అనడంతో అతను ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అందించాడు అనమాట. మీరు ఎక్కడ ఉన్నారు, అతను చావు బతుకులో ఉన్నాడో ఎలా ఉన్నాడో వెళ్ళండి అనేసి నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఆన్ ది స్పాట్ ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ప్రమాద స్థలానికి వెళ్ళడం జరిగింది. అతను 2 కాళ్ళు, ఒక చేయి పూర్తిగా కట్ అయిపోయి చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు. అంటే అతనికి జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బందిని వాళ్ళందరినీ పిలిచి ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ ఇవ్వాలి, ట్రాక్ కాబట్టి. అంటే ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చిన స్టేషన్ మాస్టర్ గారు అతని దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా, ట్రైన్ టికెట్ ఉందా అని అనడంతో అతన్ని అడిగితే ట్రైన్ టికెట్ కూడా ఉన్నదనేసి తను చెప్పడం జరిగింది. తనను నేను రిపోర్టర్గా తన వాంగ్మూలం తీసుకుందాము, సమాచారం అందించాలి కదా అన్న ఉద్దేశంతో. అంటే అతడు మాట్లాడే పరిస్థితుల్లోనే ఉన్నాడు అప్పటికి? తను మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు. 2 కాళ్ళలో ఒక కాలు పూర్తిగా కట్ అవ్వడం జరిగింది, ఒక కాలు సగము, ఒక చెయ్యి కూడా సగం పోవడం జరిగింది. తను మాట్లాడుతున్నాడు. అడిగాను, ఎవరండి మీరు, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరు, నీ పేరు ఏంటంటే, అన్న నా పేరు అరవింద్ అన్న, నా ఇంటి పేరు కోయిల, మా నాన్నగారు శంకర్, నేను ఖమ్మంలో చదువుతున్నాను, నేను బీ ఫార్మసీ చేస్తున్నాను, నేను ఇంటికి పోయే క్రమంలో ట్రైన్లకై జారిపడ్డానన్న, మా నాన్న కూలీ చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న తన పరిస్థితి చూసి 108కి ఫోన్ చేసి 108 సిబ్బంది వచ్చిన తర్వాత ఆ సిబ్బంది ఫస్ట్ స్టేజ్ ఇట్లా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ దగ్గర ఉండి ఆ అబ్బాయిని 108లో ఎక్కిచ్చేసి వరంగల్ ఎంజామ్కి పంపించడం జరిగింది. ఇది ఇంటికన్నే కేసముద్రం మధ్యలో కదా, ఏ పిల్లర్ నెంబర్ మధ్యలో జరిగింది? 417/21, 417/20 ఈ రెండింటి మధ్యనే జరిగింది. ఇది పూర్తి సమాచారం? అవును, పూర్తి సమాచారం. థ్యాంక్ యూ అండి శ్రీరాములు గారు, ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఓకే.